లైఫ్‌లో ఫస్ట్ పెద్ద కుదుపు ఏంటంటే 'కొమరం పులి', 'కలేజా'. కుదుపు అంటే ఎలా సార్? అంటే ఆ సినిమా ఆ 2 సినిమాలు చాలా ఎక్కువ డిలే అవ్వడం, ఎక్కువ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఎక్కువ అవ్వడం, ఆ తర్వాత ఆ సినిమా రిజల్ట్ కూడా నెగెటివ్‌గా రావడం 2 సినిమాలు కూడా. అసలు ఆ సినిమాలు అంత డిలే అవ్వడానికి కారణం ఏంటి? ఎంత నష్టపోయారు? ఆ 2 సినిమాల మీద ఎంత నష్టపోయారు? ఆ తర్వాత ఆ హీరోల నుంచి వచ్చిన సపోర్ట్ ఏంటి? అంటే లాస్ అయితే జనరల్‌గా హీరోల సపోర్ట్ ఉంటది కదా! అటువంటిది ఏదైనా సపోర్ట్ దొరికిందా మీకు? సార్, ఏదైనా ఒక సినిమా ప్రొడక్షన్ అనేది ఈ రోజుల్లో అంటే ఒక రాజమౌళి సినిమా, శంకర్ సినిమా 3 ఏళ్ళు 4 ఏళ్ళు అలా పడుతుంటుంది. మొన్న రీసెంట్గా 'పుష్ప 2' అది 3 ఏళ్ళు చేశారు. కానీ ఆ రోజులు నేను చేస్తున్న రోజుల్లో 3 ఏళ్ళ సినిమా అనేది లేదు సార్. ఆ రోజుకి 'కొమరం పులి' కానీ, 'కలేజా' కానీ, 'పోకిరి' కానీ, ఇంకోటి కానీ ఏదైనా కానీ 6 మంత్స్, 9 మంత్స్ ఆర్ 1 ఇయర్ ఇదే సార్. కానీ దురదృష్టం బ్యాడ్ లాక్ ఏమంటే ఇట్స్ మై ఫేట్ 3 సంవత్సరాలు పట్టింది సార్. 3 సంవత్సరాలు అంటే మెయింటెనెన్స్ ఎంత ఉంటుంది అనేది ఒక ప్రొడ్యూసర్కి తెలుస్తుంది సార్. ఎవ్రీథింగ్ రన్ చేయాలి కదా సార్. ఆఫీస్ రన్ చేయాలి, శాలరీస్ రన్ చేయాలి, ఇంట్రెస్ట్ రన్ చేయాలి, అన్నీ పెరిగిపోతాయి కదా. సో ఇంకో క్వశ్చన్ మీరు ఏమన్నారంటే నాకు 2 సినిమాల్లో కూడా 100 కోట్ల నష్టం వచ్చింది సార్. ఇంకో క్వశ్చన్ అడిగా నేను మర్చిపోయాను సార్, గుర్తురాలి. ఎటువంటి సపోర్ట్ లేదు. కనీసం అయ్యో పాప అని చెప్పిన పాపానికి కూడా పోలేదు సార్. సార్ ఎందుకు అంత డిలే అయ్యింది? బ్యాడ్ లక్ అన్నారో అసలు ఏ కారణం? బ్యాడ్ లక్ అంటే సార్, 'కొమరం పులి' తీస్తున్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు ప్రజారాజ్యం పార్టీ పెట్టుకున్నారండి ఆయన. ఓకే. సో దానివల్ల ఎంతో కొంత కొద్దిగా డిలే అయ్యింది. అది వన్ ఆఫ్ ది రీజన్ చెప్పొచ్చు. సో మెనీ రీజన్స్. అలాగే 'కలేజా' కూడా సో మెనీ రీజన్స్ అండి. రమేష్ బాబు గారు సార్ ఇక్కడ సార్ ఎక్కడండి?